మహిమ గడియలు ఆమేన్. దేవుని వాక్య పరిచయలకి మనం వెళదాం. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చేసరికి ప్రాణం రెపరెపలాడుతుందండి. దేనికోసం? అమితముగా అనుభవించాలి, అమితముగా సేవించాలి, అమితముగా ఆయన ఆరాధన చేయాలి, మితము లేనంతగా, అంతు లేనంతగా ఆయన ఘనపరచాలి. హృదయంలో ఆ తృష్ణ మన జీవితంలో ఉన్న రోజున దానికి తగినటువంటి రీతిగా దేవుడు స్పందించి అత్యంత సమీపంగా మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఆ కోరిక లేకపోతే మన దగ్గరికి రాలేడు ఆయన. ఆ కోరిక లేకపోతే మన దగ్గర రాలేదు. అందుకని ఆ కోరిక ఎంత బలమైన కోరిక కలుగుతుందో ఆయన గురించి అంత బలంగా దేవుడు మన ముందుకి వస్తాడు, అంత సమీపంగా దేవుడు మన ముందుకి వస్తాడు. కానీ చాలామంది అంటారు, ఏమంటారు, ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఏముందండి, ఎక్కడ చర్చిలో ఏముందండి, మరి ఎక్కడుంది? లోకంలో ఉందంతా శరీరాశ, నేత్రాశ, జీవోడంభం. అందుకని చర్చిలో జరుగుతున్న కార్యముల కొరకు, సువార్త కార్యక్రమాలకు, సువార్త ప్రణాళికలకు అభ్యంతరంగా నిలిస్తే ఏ మనిషిని కూడా దేవుడు సహించలేడు. నువ్వు చేస్తున్నావో చేయవో, చేసేవారికి మాత్రమో అభ్యంతరపరచద్దు. ఒక ఆయన ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడంట. ఆయన ఎప్పుడు పద్దాగా చెప్పుకుంటూ ఉండేవాడంట. ఏమని చెప్పుకుంటూ ఉండేవాడు? నేనంటే పార్సల్కి మా ఊళ్ళో చెప్పండి, అబ్బో హడలండి, నేను మా రోడ్లో ఉన్నానంటే పాస్టర్ ఊళ్ళోకి ఎవరు రారండి. అందుకని చాలా కాలం అలా చలామణి అయిపోయాడటండి. చాలా కాలం అలా చలామణి అయిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం, ఎవరో ఒక దైవ సేవకుడు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆ దైవ సేవకుడు ఆ గ్రామానికి వస్తున్నాడంట. గ్రామం యొక్క తలగడ దగ్గర అంటే ముందు వీళ్ళ ఇల్లు ఉంది కనుక ఆ వేషం చూడగానే చూసి ఎదురుగా వెళ్ళాడంట. ఎదురుగా వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడికి వెళుతున్నారంట? పలానా వాళ్ళ ఇంట్లో ఈ రోజున కూటమి ఉంటుంది, దయచేసి అయ్యగారు మీరు పెద్దలు కదా, మీ గ్రామానికి నేను వచ్చాను కదా, మీరు కూడా వచ్చి 2 మాటలు వినండి రిక్వెస్ట్ చేశాడంట. రిక్వెస్ట్ చేస్తే ఆయన అన్నాడంట, అంత పొగరగా మాట్లాడుతున్నావు, నీ కోటానికి నేను రావాలా, నీ బోధకు నేను రావాలా, నా పేరేంటో తెలుసా అన్నాడండి. ఏంటి సార్ అండి, మీ పాస్టర్లకు అందరికీ నా పేరు చెబితే చాలా భయం అన్నాడంట. ఆయన అన్నాడట, దేవునికి స్తోత్రం, నేను అలా భయపడే సేవకుడిని కాదండి, భయపెట్టడానికి మీరు రావద్దు, మీలో ఉన్న పాపాల దోషాలను క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు, విశ్వసిస్తే విశ్వసించండి, లేకపోతే దానికి తగిన శిక్ష మీరు అనుభవిస్తారు. అంతే, వెళ్ళిపోయాడు ఆయన. కూటమి జరుపుకున్నాడు. 3వ రోజు వచ్చేసరికి మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది. మెంటల్ ఎఫెక్ట్ ఏ హాస్పిటల్కి అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడా తగ్గట్లేదండి. అప్పుడు ఎవరో పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ చెప్పారంటే, ఎవరో పలానా ఊళ్ళో పెద్ద పాస్టర్ గారు ఉన్నారండి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనే ఏ జబ్బు అయినా తగ్గుతుంది, ఇంకెక్కడ జబ్బు తగ్గదని చెప్పన్నారంట. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ నెమ్మదిగా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. ఈ పాస్టర్ గారు అంటే ఈయన కాదు, వాడు చెప్పిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. చెప్పిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు సమ్మతించి
వెంటనే 2 చేతులు పెట్టి ప్రార్థన చేసి ఇతడు చేసిన తప్పిదములను క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయించాడంట. ప్రార్థన చేయించిన తర్వాత తను ప్రార్థన చేశాడంట. ఆ మెంటల్ ఎఫెక్ట్ ఏమైపోయిందో పోయిందండి. ప్రయత్నం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరమునకు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు తెలియక పొరపాటు చేస్తాం. ఎలీషా వెళుతున్నప్పుడు పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఏమన్నారు? బోడివాడ 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 బోడివాడ. ఏ మనిషికి దేవుడు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో మనుషుడు ఉన్నప్పుడు అతన్ని కదిలించడానికి ఎవరి వశమో కాదు. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో, నన్ను ఏ స్థానంలో ఉంచాడో, ఎవరిని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలోంచి కదిలించడానికి ఎవరికి ప్రపంచంలో శక్తి లేదు. ఒకవేళ కదిలించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కదిలిపోతారు, తప్పదు. వాళ్ళు కదిలిపోతారు, తప్పదు. అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చి బిడ్డలు ఎత్తుకెళ్ళిపోయినాయండి. అందుకని దైవ వచనాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. దేవుని పరిచర్యలో పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని సువార్త ప్రకటిస్తున్న వారికి పరిశుద్ధాత్మ పూర్ణులై సమస్తమును విడిచి యేసు వెంబడిస్తున్నటువంటి శిష్యులు యేసు వెంట వెళ్ళారు. అటు వారికి అభ్యంతరముగా ఆటంకకరముగా ఎవరు నిలిచినా సరే దేవుడు సహించలేడు. అందుకే అంటాడు ఒక ఆయన, దాగల మీద సుత్తులు ఎన్నో పగిలిపోతాయంట, దాగలు అలాగే ఉంటుందంట. ఒక చిన్న సామెత ఉన్నది. అందుకని ఎవరు ఎదిరించేవారున్నా బెదిరించేవారున్నా దానికి భయపడాల్సిన అవసరమో ఏమాత్రం కూడా లేదు. అందుచేత ఇప్పుడు వీడేమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ఎవరైనా నడిపిస్తారా? ఎంతమంది గుడ్డివాడు బాగోలేదని అపోస్తలుడైన పౌలు చేతిలో, ఎంతమంది గుడ్డివాడు బాగోలేదని పేతురు చేతిలో, ఎంతమంది గుడ్డివాడు బాగోలేదండి అపోస్తలుల చేతిలో. ఎన్ని అద్భుతాలు జరగలేదండి. వారందరూ విశ్వసించారు, వారందరూ ప్రేమించారు, వారందరూ ఆశించారు, వారందరూ దేవుని పాదాలు పట్టుకున్నారు. ప్రభువా నన్ను ముట్టు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నన్ను బాగు చేయి, ప్రభువా నాకు సాయం చేయి. హృదయమును కృమ్మరించుకొని పగిలిన హృదయముతో దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేశారు. దైవత్వం వారి మీదకి దిగి వచ్చింది. పుట్టుగుడ్డివాడు స్వస్థత పొందాడా లేదా? దేవునికి స్తోత్రం. పుట్టుకుంటివాడు స్వస్థత పొందాడా లేదా? దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన వాడు లేచాడా లేదా? దేవునికి స్తోత్రం. పాడి మీద ఉన్నవాడు దిగి వచ్చి నాట్యం ఆడాడా లేదా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి విధేయత చూపించండి. దేవుని ఎదుట తగ్గించుకోండి. విధేయుల ఎదుట ఆయన ఎలా ఉంటాడో తెలుసా? దేవునికి స్తోత్రం. ఇంకా విధేయత చూపిస్తాడు. నీవెంత తగ్గించుకుంటే నీకంత తగ్గించుకుని దేవుని దగ్గరికి వెళితే నీకంత సమీపంగా ఆయన వస్తాడు, అంత సమీపంగా నీ దగ్గరికి వస్తాడు. అందుకని ఇన్ని రకాలుగా పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మకు విరోధంగా ఎలా మాట్లాడగలుగుతాం? ఏం చేయగలుగుతాం? ఇంకో రకం చూద్దామా? రోమా 8:26 మనం ఎలాగో ప్రార్థన చేయాలో. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చూస్తున్నాడు? మన బలం ఎంతో తెలుసు, మన బలహీనత. ఏ బలహీనతలో ఉన్నా ఆ బలహీనతను చూస్తున్నాడు. చూసి ఏం చేస్తాడు? ఆయన సహాయము చేయుచున్నాడు, సహాయం చేస్తున్నాడు. అనగా ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో, ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, మనకు తెలియదు. మన ప్రార్థన అంతా తెలియని ప్రార్థనే. ఎరగని ప్రార్థనే చేస్తాం, మనకు తెలిసిన ప్రార్థన చేస్తాం. అసలు చేయవలసిన ప్రార్థన ఏంటో ఆయన చేస్తాడు, చేయవలసిన ప్రార్థన ఏంటో ఆయనకి తెలుసు. ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నీకు సహాయం చేయడానికి వచ్చాడు. ఏ స్థితిలో ఉన్నా సరే నీ జీవితంలో పరిశుద్ధాత్మని నీ జీవితంలోకి ఆహ్వానించు. పరిశుద్ధాత్మని నీ జీవితంలోకి ఆహ్వానించి నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించు. నీ జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఉచ్చరింప శక్యము కానీ మూల్గలతో ప్రార్థన. మనం ఇక్కడ సైలెంట్ అయిపోయాం కదా. ఇప్పుడు ఎవరు మన స్థానంలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నువ్వు చేయలేనివి ఏమన్నా ఉంటే ఆయన పిలువు. నువ్వు ప్రార్థన చేయడం చేతకపోతే ఆయన పిలువు. నువ్వు సాధించడం చేతకపోతే ఆయన పిలువు. ఆయన మీద ఆధారపడి నీ భారం ఆయనకి అప్పగించు. నీ పక్షాన ఆయన ఏం చేస్తాడు? బహుబలమైన విజ్ఞాపన. ఆ విజ్ఞాపన అసాధ్యమైన దాన్ని కూడా అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 27వ వచనము.
ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటి అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా. అక్కడ ఏమొచ్చింది? అభిషేకం వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? యేసు మీద అభిషేకం ఉన్నది, శిష్యుల మీద అభిషేకం ఉన్నది. రక్షణ పొందిన మేడగదిలో రక్షణ పొందిన వారి అందరి మీద ఇక్కడ ఏముంది? ఏ అభిషేకం ఉన్నది? పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. ఏ అభిషేకం ఉన్నదండి? పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. సింహమును ఎదుర్కోవచ్చు, ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చు, ఎలాంటి మరణాయుధాలైనా ఎదుర్కోవచ్చు. కానీ దేవుని అభిషేకం కలిగిన మనుషులను ఎదుర్కొనడం ఎవరి తరమో కాదు. సంసోను అభిషేకం పొందిన వ్యక్తి, ఆత్మలో ఉన్న వ్యక్తి. అతను ఆత్మలో ఉన్నంతసేపు కూడా సంసోన్ని ఎంతమంది ప్రయత్నం చేస్తారో చంపడానికి, ఎంతమంది ఎన్ని రకాలుగా యోచన చేశారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను ఎవరి చేతిలో ఓడిపోలేదు. కానీ ఆత్మలో బలహీనుడైన తర్వాత అతడు బందీ అయ్యాడు. నీవు ఆత్మలో బలం పొందుకొని ఆత్మలో జీవిస్తున్నంత కాలము నీ మీదగా రూపించిన ఆయుధము ఏది ఏం చేయలేదు. ఏ తెగులు నీ దగ్గరకు రాదు, ఏ తెగులు నీ గుడారానికి రాదు, ఏ వ్యాధి నిన్ను ముట్టలేదు. ఒకవేళ క్యాన్సర్ లాంటి వ్యాధి పుట్టినా, ఎయిడ్స్ లాంటి వ్యాధి పెట్టినా, భయంకరమైనటువంటి వ్యాధులు ప్రపంచంలో చాలా రేగినా సరే దేవుని శక్తి ఈ రోజు కంటే ప్రతిరోజు దేవుని శక్తి మరింతగా క్రైస్తవుల్లో పెరుగుతున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవతల ఉన్న దయ్యాని కంటే, అవతల ఉన్న సమస్య కంటే, అదే అవతల ఉన్నటువంటి చెప్పండి వ్యాధి కంటే మనలో ఉన్న అభిషేకము గొప్ప అభిషేకం మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పొందిన తర్వాత ఎవడు మన్ని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. చదవండి. హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. వారు ప్రార్థన చేయుచుండగానే ఏం జరిగింది చెప్పండి? భూమి కంపించింది. శక్తి ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకం నుంచి దిగి వచ్చిన శక్తి సేవకుల మీదకి వచ్చింది. సేవకుల మీద ఉన్న శక్తి ఎక్కడికి వెళ్ళింది? ప్రార్థన దగ్గర భూమిని తాకింది. భూమి గడగడ 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 వణుకుతుంది. భూకంపం జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అభిషేకం పొందినవాడు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిని ముట్టడానికి ఎవరికి కూడా శక్తి లేదు, శక్తి లేదు. అందుచేత లేఖనం ఏం చెబుతుందో తెలుసా? నీవెలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. పరిశుద్ధాత్ముడు చక్కగా కడతాడు. దేని మీద? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి, జాగ్రత్తగా కట్టుకోండి. మీలో ఉన్న అభిషేకం, లోకంలో ఉన్న అభిషేకం దేంతో కూడా సాటి అయింది. అందుకని చాలా జాగ్రత్తగా కట్టుకోండి. వాక్యంలోనూ, ప్రార్థనలోనూ, విశ్వాసంలోనూ, దేవుని సన్నిధిలో గడపటంలోనూ మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఏదో ఆరంభించాం, పునాది వేసాం, అక్కడ ఉన్నాయి, 10 ఏళ్ళకు చూచాక పునాదులు కూడా పడిపోతాయి. పునాదులు పడిపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? ఆరంభ స్వరత్వం కాదు, జీవితాన్ని కట్టుకోవాలి. దేని మీద కట్టుకోవాలి? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి. ఆత్మ సంబంధమైన విధముగా మీ జీవితాలను పెంచడానికి తగిన ఉపదేశాన్ని మీరు నేర్చుకొని దేవుని పాదాల దగ్గర కూర్చోండి. తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన విజ్ఞాపన. ఎవరు చేస్తున్నారు? మన ఆత్మ మనలోనికి వచ్చింది, మనం ఆత్మలో ఏకీవించాము. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి మన భారాన్ని తీసుకున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు అన్నాం? ఉచ్చరింపశక్యం కానీ
మూల్గులతో ప్రార్థన చేస్తున్నాడు. ఉచ్చరింపశక్యం కానీ మూల్గులతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తే భూకంపము జరిగింది. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది చెప్పండి? దేవునికి స్తోత్రం. మహా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మన ప్రార్థన కంటే గొప్ప ప్రార్థన పరిశుద్ధాత్మ. అందుకని పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని లేఖనం చెబుతుంది. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి అంతా మీకు బోధిస్తాడు. 1 కొరింథీ 12. ఆయనను వీటినన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చాలా రకాలైన కృపావరాలు ఉన్నాయి. ఆత్మ ఏం చేస్తాడు? ఒక్కడే తన చిత్తము చొప్పున అందరికీ తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు పనిచేస్తాడు. ఏది కావాలి? ఏ కృపావరం కావాలి? ఏ కృపావరానికి నీకు అర్హత ఉందో, ఏ కృపావరాన్ని కోరుకుంటున్నావో ఆ కృపావరాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు తప్పకుండా నీకు ఇస్తాడు. తప్పకుండా నీకు ఇస్తాడు. అందుకని అపోస్తలులందరూ ఎలా సేవ చేశారు? కృపావరాల ద్వారానే సేవ చేశారు. ఒకటి కృపావరం పొందేమంటే దేవుని అభిషేకం తన మీదకి వచ్చింది. అభిషేకం తన మీదకి వచ్చిందంటే సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చేసాడు. అందుకని అధికారంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడు మనం ప్రార్థన చేసినా సరే ఎలా ప్రార్థన చేయాలి? అధికారంతో ప్రార్థన. అధికారం మాత్రమే కాదు, ఇంకోటి ఏంటి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం అంటే ఏంటి? మనం ప్రార్థించిన దాన్ని దేవుడు తప్పకుండా నాకు ఇస్తున్నాడు, ప్రార్థించిన దాన్ని దేవుడు తప్పకుండా నాకు ఇస్తున్నాడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏ కృపావరం కావలిస్తే ఆ కృపావరం లోపం లేకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకని పరిచర్యలో ఉన్న మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధంగా దేవుని దగ్గర కూర్చుని దేవుని దగ్గర నేర్చుకోవడం మనకు చేతనైతే దేవుడు తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతము అత్యధికముగా చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అందుకని జీవితంలో ఎప్పుడూ కూడా ఆత్మతో ఏకీభవించాలి, ఆత్మతో నడవాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆత్మానుసారమైన ప్రవర్తన మన జీవితంలో కావాలి. అప్పుడు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు. సంఘం ఎలాంటిది అయి ఉండాలి? ఆత్మ సంబంధమైన సంఘం అయి ఉండాలి. సంఘ ప్రజలు ఎలాంటి వాడు అయి ఉండాలి? అభిషేకం పొందిన వాడు అయి ఉండాలి, ఆత్మాభిషేకం పొందిన వాడు అయి ఉండాలి. ఆత్మాభిషేకం పొందిన వాళ్ళు అయి ఉన్నప్పుడు అభిషేకం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘం విస్తరించాలంటే, మన సేవ ఫలించాలంటే, మన అభివృద్ధి చెందాలంటే మనం మౌనంగా ఉండటం కాదు, కానీ పరిశుద్ధాత్మ దగ్గర కూర్చొని ప్రార్థన చేసి జీవితంలో ఆత్మ సంబంధమైన అభిషేకం పొందుకొని ఆ అభిషేకం ద్వారా మనం దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తే మన స్వార్థ ఏమవుతుంది? ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది. మన స్వార్థ ద్వారా అనేక మంది ఎక్కడికి వస్తారు? మన దేవుని మందిరానికి వస్తారు. అంతేగాని శక్తిగల భక్తి చేయటం మనం నేర్చుకోవాలి. శక్తిగల భక్తి చేయటం నేర్చుకుంటే మన ముందు ఏది కూడా నిలవలేదు. చివరిగా ఒక వచనం చూద్దాం, 16:6 అపోస్తలుల కార్యం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. పరిశుద్ధాత్ముడు ఎలా సహకరిస్తున్నారు చూసారా? ఆసియాలో వాక్యం చెప్పాలి, ఆసియా అంతా వాక్యంతో నింపాలనే ఉద్దేశంతో పౌలు భక్తుని యొక్క బృందం బయలుదేరారు. నిజంగా అంత అపేక్ష, అంత ఆశ అతని జీవితంలో పరిశుద్ధాత్ముడు కలిగించింది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే సువార్తను గురించిన ఆశ, అపేక్ష విపరీతంగా కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు కనుక నీలో ఉంటే నశించిన ఆత్మల గురించిన భారం నీలోకి వస్తుంది. పరిశుద్ధాత్ముడు కనుక నీలో ఉంటే రోగుల గురించిన బాధ్యత, భారం నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్ముడు కనుక నీలో ఉంటే కృంగిపోయిన వారిని లేవనెత్తాలని, ఆలస్యపోయిన వారిని, సమస్యల వారికి సేద తీర్చడానికి తగిన కృప దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆత్మ ఆదరిస్తుంది, నీ ద్వారా ఆదరిస్తుంది, స్వయంగా ఆదరించగలదు పరిశుద్ధాత్ముడు. తర్వాత నీ ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు ఆదరించగలడు. అందుకని ఆదరణాత్మను ఆయన పంపించాడు. అందుకని ఈయన సువార్త చెప్పడానికి వెళ్తున్నారు. కానీ దేవుడు ఎక్కడ అడ్డు తగులుతున్నారు చెప్పండి? ఆసియాలో వాక్యము చెప్పకూడదని, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు.
ఈ లోపలగా వాళ్ళకు ఒక దర్శనం కలిగింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయి తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. ఇప్పుడు ఆసియాలో సువార్త ప్రకటించొద్దు, ఐరోపాకు వెళ్ళండి. ఆసియాలో సువార్త ప్రకటించేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఐరోపాలో సువార్త ప్రకటించేవాళ్ళు లేరు. అంచేత దేవుని ఆత్మ ఏం ప్రేరేపిస్తుందో తెలుసా? సువార్త ఎక్కడ లేదో అక్కడికి తీసుకుని వెళుతుంది. పౌలు కూడా అదే అంటాడు, ఎక్కడ సువార్త ప్రకటించలేదు వారి మధ్యలో నేను సువార్త ప్రకటించాలన్న భారం నా మీద ఉందన్నాడు. అందుకని ఇప్పుడు వీళ్ళు ప్రయాణం వెళుతున్నప్పుడు దేవుడు ఆటంకపరిచినప్పుడు వెంటనే ప్రయాణాన్ని మార్చుకున్నారు. ఎక్కడ మార్చుకున్నారు? ఐరోపా ఖండం ఐరోపాకి వెళ్ళారు. ఐరోపాకు వెళ్ళినప్పుడు బహుశ్రమలు ఎదురైనాయి. చాలాసార్లు అనుకుంటాం, దేవుడింటి శ్రమలు ఎందుకు వస్తాయి, దేవుడింటి పోరాటాలు ఎందుకు వస్తాయి, దేవుడు ఎలమంటేనే వచ్చాము, అసలు దేవుడు చెప్పాడు, అసలు మన కళ నిజమేనా, మన దర్శనం నిజమేనా, మన స్వరం నిజమేనా, మన దేవుని వాక్యం నిజమేనా అనే సందేహాలు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూపించిన స్థలములకు వెళ్ళినప్పుడు అపవాది ఇక్కడ కాచుకొని కూర్చుంటుంది, ఎదిరించడానికి బెదిరించడానికి. అందుకనే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు పట్టుకుని ఏం చేశారు? జైల్లో పడేశారు. గొప్ప సువార్త జరుగుతుందని వెళ్ళాడు, గొప్ప ఆశతో వెళ్ళాడు. ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. ఎలా పడవేశారు? వీపు పగలగొట్టి రక్తం కారేటట్టు కొట్టి బొండ వేసి బిగించి ఎక్కడ పడేశారు? చెరసాలలో వేశారు. ఇప్పుడు పౌలు దేని గురించి ప్రార్థన చేయాలి? ఆలోచించండి, దేని గురించి ప్రార్థన చేయాలి? ప్రభా, తప్పు అయిపోయింది నాయన, ఇక ఈ పట్టణానికి ఎప్పుడు అన్నాడా? దేవుని చిత్తాన్ని కలిగించగలిగిన వాడు ప్రపంచంలో ఎవరూ లేరు. దేవుని చిత్తంగానే ఉండదు. దేవుని చిత్తం ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. అందుకని ఎంతో ప్రయాసపడినప్పటికీ కూడా వారు మహిమగల దేవుని స్తుతిస్తున్నారు. ఏ పరిస్థితిలో? రక్తము కారుతున్నప్పుడు, శరసాల్లో ఉన్నప్పుడు, ఖైదీలుగా ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు ఎలుగెత్తి దేవుని స్తుతిస్తున్నారు. అర్ధరాత్రి వేళ బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు. ఏం జరిగింది? భూకంపము జరిగింది. హల్లెలూయా. అపొస్తలుల కార్యంలో భూకంపం చూసాం కదా, ఇక్కడ కూడా భూకంపం జరిగింది. భూకంపం జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళేమో నేల మీద ఉన్నారు, వీళ్ళేమో బిల్డింగ్లో ఉన్నారు. ఈ బిల్డింగ్ వీళ్ళ మీద పడిపోవాలి కదా. దేవునికి స్తోత్రం. భూకంపం జరిగింది, కానీ కట్లు తెగిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల యొక్క తలుపులు దూరంగా వెళ్ళి పడిపోయినాయి. ప్రైజ్ లార్డ్. పౌలు శీలలో బయటకు వచ్చారు. ఈ లోపల చెరసాల నాయకుడు ఇచ్చాడు, పారిపోయారేమో, ఏమైపోయారని. ఏం భయపడద్దు, మేము ఇక్కడే ఉన్నాం. సాగిల పడ్డాడు. అయిలరా రక్షణ పొందటానికి పరిశుద్ధాత్మ కార్యం ఎంత బలంగా చేస్తున్నాడో పరిశుద్ధాత్ముడు చూసారా? మేమేమి చేయాలి? వెంటనే ఏమీ చేయొద్దు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామనందు విశ్వాసం ఉంచండి, నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారు. ఇప్పుడు ఏ చేత్తో గాయాలు చేశారో, గాయాలు చేసిన వాళ్ళు వచ్చి పౌలు శీలలో కడిగిన రక్తపు మరకలు, ఈపు మీద ఉన్న దెబ్బలన్నీ కూడా శుభ్రంగా కడిగి శుద్ధి చేసి, అయిపోయింది ప్రభువా, తప్పుదేమో చేసాము, అయిలారా తప్పిదము చేసాము, మనుషుల దగ్గర సమాధానం, ఇంకెవరి దగ్గర? దేవుని దగ్గర సమాధానం పొందుకొని వారు ఏం చేశారో తెలుసా? దేవుని స్తుతించారు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మన మీదకు వచ్చిన ఆత్మ అది సామాన్యమైన ఆత్మ కాదు. సింహాలైనా చీల్చి వేయగలదు, సమస్యలైన పరిష్కారము చెయ్యగలదు. అంతేకాదు, మానవుడు ఏ స్థితిలో ఎక్కడ పట్టబడినా సరే, ఎక్కడ బందీగా ఉన్నా సరే, ఏ శ్రమలో ఉన్నా సరే, ఏ తెగుల్లో ఉన్నా సరే, ఏ వ్యాధిలో ఉన్నా సరే, ఏ సమస్యలో ఉన్నా సరే, బ్రతుకుదామనే నమ్మకం లేని పరిస్థితిలో మానవుడు చిక్కుపడినప్పటికీ కూడా ఆ ఆత్మ వెళ్ళి మానవుని లేవనెత్తుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత గురించి కొన్ని మాటలు మనం చదువుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు లోక సంగతులు మాట్లాడవద్దు, లోకంలో ఉన్న వాటిని ఆశించవద్దు.
లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ. ఆయనే పరిశుద్ధాత్ముడు. ప్రభువైన యేసుక్రీస్తు వెళుతూ పరిశుద్ధాత్మను వాగ్దానం చేసి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనల్ని అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునడానికి సాయం చేయి. ఆ పరిశుద్ధాత్మ మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చేరింపశక్యం కానీ మూల్గులతో ప్రార్థన చేసేట ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆత్మబలం పొందావా? ఆత్మాభిషేకం పొందావా? ఆత్మలో నడుస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆలోచించు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించి, శ్రమకాలంలో, వ్యాధి కాలంలో, బాధకాలంలో, కుంగిన వేళల్లో, అలసిన వేళల్లో బిడ్డలు ఎక్కడి చిక్కుబడినప్పుడు కూడా నీ మాట చేత విడిపించి వారిని ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సహోదరుల పేరు రామచంద్రారెడ్డి గారు. వీరు గుణదల నుంచి ఈ సంఘానికి వస్తూ ఉంటారండి. గత 30 సంవత్సరాలుగా కూడా ఆస్తమాతోనూ బాధపడుతూ ఉన్నారు. చలికాలం వచ్చేసరికి విపరీతమైనటువంటి ఆయాసం. గడిచిన 3 సంవత్సరాల నుంచి మందులు వాడుతూ ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పింది ఏంటంటే లంగ్స్ దెబ్బతిన్నాయి, మరి మందులు వాడకంలో కొంత తప్పు జరగటం వలన లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి అని చెప్పారండి. వారు చెప్పింది ఏంటంటే 10 మందిలో ఎక్కడ కూర్చోవద్దు, ఎక్కువ సమూహంగా ఉన్న దగ్గర మీరు అసలు అక్కడికి వెళ్ళవద్దు, దానివల్ల మీరు ఇబ్బంది పడతారు అని తెలియజేశారు. ఆ విషయాన్ని ఇక్కడ దైవ సేవకులకి సంఘానికి తెలియజేసినప్పుడు మరి దైవ సేవకులు ఎంతో భారంగా ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు కానీ మరి సమాజం కూడా, ఈ సంఘం కూడా, ప్రేయర్ టవర్ వారు ఎంతో భారంగా ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆయనకి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగింది, నెమ్మదిగా విడుదల కలిగింది. మరి ఏసీ మందిరంలో కూర్చుంటున్నారు. అలాగే మరి 100 మందిలో కూర్చున్నప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఏ మాత్రమో ఆయాసం కానీ ఇన్ఫెక్షన్ కూడా లేదు. సమస్తమైన మహిమ దేవునికే కలుగును గాక. మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 520007. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.